వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన గ్రూప్ సి 15వ మ్యాచ్లో క్లాష్ ఆఫ్ ది టైటాన్స్ అనిపించేలా వెస్టిండీస్ మరియు ఇంగ్లాండ్ తలపడ్డాయి. అసలు ఈ మ్యాచ్లో వెస్టిండీస్ చూపించిన డామినేషన్ మామూలుగా లేదు. టోర్నమెంట్లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో టాప్లో నిలిచారు. మరి ఆ మ్యాచ్ హైలైట్స్ ఏంటో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ముందుగా టాస్ విషయానికొస్తే ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కానీ వెస్టిండీస్కి ఆరంభంలోనే షాక్ తగిలింది. షాయ్ హోప్ మరియు బ్రాండన్ కింగ్ త్వరగానే అవుటయ్యారు. ఒక దశలో 8 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి విండీస్ కష్టాల్లో పడింది. కానీ ఆ తర్వాతే అసలైన మజా మొదలైంది. షిమ్రాన్ హెట్మయర్ 23 మరియు రోస్టన్ చేజ్ 34 ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన షెర్ఫెన్ రూథర్ఫర్డ్ క్లాస్ ప్లస్ మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 42 బాల్స్లోనే 76 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. ఇందులో ఏకంగా 7 సిక్సర్లు ఉన్నాయి. చివర్లో జేసన్ హోల్డర్ 15 బాల్స్లో 33 రన్స్ చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దీనివల్ల వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగులు భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ సూపర్ స్పెల్ వేశాడు. 4 ఓవర్లు 16 రన్స్ 2 వికెట్లు. కానీ మిగతా బౌలర్లు రన్స్ కంట్రోల్ చేయలేకపోయారు. ఇక 197 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఓపెనర్ ఫిల్ సాల్ట్ అదిరిపోయిన స్టార్టిచ్చాడు. కేవలం 14 బాల్స్లో 30 రన్స్ చేసి ఫుల్ జోష్లో కనిపించాడు. పవర్ ప్లే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 67/1తో చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ వెస్టిండీస్ స్పిన్నర్లు సీన్ మార్చేశారు. గుడెకేష్ మోటీ, రోస్టన్ చేజ్ మరియు అఖిల్ హుసేన్ కలిసి ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ను దెబ్బకొట్టారు. ముఖ్యంగా గుడెకేష్ మోటీ 3 వికెట్లు తీసి ఇంగ్లాండ్ను కోలుకోనివ్వలేదు. కెప్టెన్ హ్యారీ బ్రూక్, జాస్ బట్లర్ లాంటి స్టార్ ప్లేయర్స్ కూడా విఫలమయ్యారు. శ్యామ్ కరణ్ ఒంటరి పోరాటం చేస్తూ 43 రన్స్ చేసినా అవతలివైపు ఎవరూ సపోర్టివ్వలేదు. చివరికి 19 ఓవర్లలోనే ఇంగ్లాండ్ 166 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. దీనితో వెస్టిండీస్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టర్నింగ్ పాయింట్స్ ఏంటంటే రూథర్ఫర్డ్ బ్యాటింగ్, కష్టాల్లో ఉన్న టీంను ఆదుకుని 180 స్ట్రైక్ రేట్తో రన్స్ చేయడం, వెస్టిండీస్ స్పిన్ అటాక్, వాంఖడే వంటి బ్యాటింగ్ పిచ్పై స్పిన్నర్లు 6 వికెట్లు తీసి కంట్రోల్ చేయడం. ఇంగ్లాండ్ కొలాప్స్, మంచి స్టార్ట్ లభించినా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం. ఈ విజయంతో వెస్టిండీస్ సూపర్ 8 రేస్లో మిందంజలో ఉంది. మరి ఇంగ్లాండ్ కంబ్యాక్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ షెర్ఫెన్ రూథర్ఫర్డ్కు దక్కింది. మీకు ఏ ప్లేయర్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది? రూథర్ఫర్డ్ సిక్సర్లా లేక వెస్టిండీస్ స్పిన్నర్ల బౌలింగా? కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.